నమస్తే అండి. నమస్తే. చాలా పేపర్లు ఫైళ్ళు పట్టుకొని వచ్చారు. నాకు మా హస్బెండ్ విషయంలో ఒక ఇష్యూ ఉంది మేడం. యాక్చువల్గా నాకు 2014లో మ్యారేజ్ అయ్యింది. పెద్దలు కుదిర్చిన వివాహమే, మ్యాట్రిమనీ ద్వారా సంబంధం వస్తే వాళ్ళు పెద్దల సమక్షంలో జరిగింది. అతను నాతో 2014 ఆగస్ట్లో మ్యారేజ్ అయితే 2016 వరకు చాలా బాగా చూసుకున్నాడు. రియల్గా చెప్పాలంటే ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేసినట్టు, నాకు కాలు కింద పెట్టకుండా ఆ కార్లో దించుడు, ఇంటి వరకు కారు వరకు తీసుకొచ్చుడు, అంత బాగా చూసుకున్నాడు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తను జాబ్ వద్దు అని అంటే జాబ్ రిజిగ్నేషన్ చేశాను. ఆ పిల్లలు లేరు. అయితే 2016 వరకు అయితే చాలా బాగా చూసుకున్నారు. ఎందుకు జాబ్ ఆపేశారు మరి? తను వద్దన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 2014 నుంచి యూఆర్ నాట్ వర్కింగ్? నో సార్. అయ్యో. అప్పటి నుంచి చెప్పలేదు. 14 నుంచి 16 వరకు కాలు కూడా కింద పెట్టకుండా చాలా బాగా చూసుకున్నారు. 16 నుంచి ఏమైందమ్మా? 16th తర్వాత అప్పటి వరకు స్టార్టింగ్లో మాకు పెళ్లి సంబంధం కుదిర్చినప్పుడు ఏం చెప్పారంటే సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ అని చెప్పేసి చెప్పారు. తను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుందని చెప్పేసి మా వాళ్ళు ఓకే చేశారు. తర్వాత తను అంతలోనే ఇక నన్ను బాగా చూసుకోవడం చేయడంలో నేను అప్పటికే తనకి ఇక నమ్మేసి, నేను మా మమ్మీ వాళ్ళకి ఒక్కదాన్నే అమ్మాయిని. సో మా మమ్మీ పేరెంట్స్ వాళ్ళు, మా ఫాదర్ వచ్చేసి డైలీ లేబరు, మా మదర్ హౌస్ వైఫ్. ఉన్నంతల వరకైనా కొంచెం గ్రాండ్గానే మ్యారేజ్ చేశారు. మీరు ఎంతమంది అమ్మా? ఒక్కదాన్నే అమ్మాయి. ఓన్లీ చైల్డ్? ఓన్లీ చైల్డ్. సో నిన్ను బాగా, నాన్న లేబర్ జాబ్ చేసినా కూడా బాగా మిమ్మల్ని చదివించారు? గవర్నమెంట్లో చదువుకున్నాను సార్. నాదంతా ప్రైవేట్ కాదు, మొత్తం త్రూ గవర్నమెంటే. మంచి సంబంధం వచ్చింది కదా, వాళ్ళు చూడడానికి కూడా బాగానే ఉన్నారని మా వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. బాగానే మంచిగా 8 lakhs డౌరీ ఇచ్చారు, 10 tulas గోల్డ్ పెట్టారు. బాగానే అంతా బాగా అయిపోయింది. తను ఏం చేశాడంటే నన్ను స్టార్టింగ్లో బాగా చూసుకోండి, ఇప్పుడు నేను కూడా ఇంత మా వాళ్ళ దగ్గర కూడా పొందలేనంత లవ్ అండ్ అఫెక్షన్ మా హస్బెండ్ దగ్గర పొందేసరికి నేను తనని చాలా నమ్మాను. అతను 2016 వరకు అంటే ఎలా అంటే మేము పేదరికంలో పెరిగినట్టుగా అతను లేడు. అతను చూస్తే అంత లగ్జరీ లైఫ్ లీడ్ చేసినట్టు, ఆ కార్ మెయింటెనెన్స్, అసలే సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ అంటే తీరుకు ఒక కార్ వేసుకొని వచ్చేది అతను. నేనే అనుకున్నాను, అబ్బా నా హస్బెండ్ని, నా అదృష్టం ఎంత బాగుంది, ఇంత మంచి హస్బెండ్ దొరికిండో అని అనుకున్నాను. కానీ తను మెల్లిమెల్లిగా నన్ను అక్కడ ఇంటి దగ్గర నుంచి అమౌంట్ ఇట్లా అడిగియడం, తీసుకురమ్మని చెప్పడము, అవన్నీ చేశాడు అన్నట్టు. మా ఇంటి దగ్గర ఇంట్లో ఏమున్నాయి, మీ వాళ్ళే డైలీ లేబరు, అన్నిసార్లు ఇచ్చేంత ఏముంది. పెళ్ళైన 2 yearsలో ఆ కట్నం, ఆ అప్పు తీసుకురావడమే, అవి తీర్చడమే కష్టం. పెళ్లి గ్రాండ్గా చేశారు. సంఘాలు చిట్టీలు మా ఉన్నంత వరకు అయితే మాకు బాగానే చేశారు మేడం. మా ఇంటి సైడ్ ఏంటంటే సంఘాలు చిట్టీలు అని చెప్పేసి వేస్తారు. సో అతను ఇక మా రిలేషన్స్లో కొంచెం బాగానే, పొలిటికల్గా కూడా మా రిలేషన్స్ పరంగా బాగానే ఉన్నారు. సో అక్కడ నుంచి మేము ఆయన సంఘాలు చిట్టీలు అట్లా మనం లిఫ్ట్ చేద్దాము, ఇప్పుడు పాట చిట్టీలు అంటారు కదా మేడం, 1 lakh లిఫ్ట్ చేస్తే పర్ మంత్లీ 5,000 అలా పే చేయాలని చెప్పేసి, అలా నేను దాదాపు అప్రాక్స్ అప్పుడే 2 yearsకి మొత్తంలో చూసుకుంటేనే దాదాపు ఒక 12 lakhs వరకు ఇప్పించాను. మా ఇంటి సైడ్ నుంచి, మన దగ్గర నుంచి. ఆయన ఏం ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టేవాడు? పే చేసేది మేడం అతను కట్టేది మంత్లీ ఆయన లిఫ్ట్ చేసిన అమౌంట్ అనేది పెట్టేది. దగ్గర చిట్టీలు బిజినెస్ బాగుంది కాబట్టి నువ్వు, మీరు సొంత వాళ్ళు కాబట్టి మీరు పాడండి, తీసుకోండి, నేను కడుతూ ఉంటాను అని ఆయన చెప్పాడు. మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారు. ఉండేది మీరు ఇద్దరు, ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాము. తను ప్రెగ్నెన్సీ కానీ ఇవి ఎందుకు రాలేదు? ఒకటి అయింది మేడం, అయితే అది మిస్క్యారేజ్ అయిపోయింది. సో తను ఏం చెప్పాడు, ఇలా అప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పాడంటే, ఒక కార్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ అని చెప్పాను కదా మేడం, ఒక కార్ వచ్చేసి 5 lakhs అమౌంట్ ఉంటుంది. అది మనం రీసేల్ చేస్తే 7 lakhsకి 6 lakhsకి అలా చేస్తే ప్రాఫిట్ అనేది అప్రాక్స్ 1 lakh 2 lakhs ఇలా వస్తుంది కదా. అంటే మా హస్బెండే కదా గ్రోత్ అయ్యేదని చెప్పేసి, నాకే బాగుంటుంది కదా అని నేను కూడా సపోర్ట్ చేశాను చాలా. ఆయన 2016 వరకు ఎండ్ నవంబర్ వరకు చాలా ఇదంతా అయిపోయింది. నాకు ఈ మిస్క్యారేజ్ అవ్వడం వల్ల నేను అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గరకు వచ్చి ఉన్నాను. అప్పుడు తన అన్నీ ఇక మొత్తం మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫోన్స్కి ఆన్సర్ చేయకపోవడము, నన్ను అక్కడే ఇంటి దగ్గరనే ఉంచడం, ఇవి అన్నీ చేస్తుంటే ఏంటా అని చెప్పేసి, కొంచెం ఇక ఎడ్యుకేటెడ్ కదా మేడం, అందుకని చెప్పేసి. బిఫోర్ మ్యారేజ్ చదువుకుని MBA ఫైనాన్స్ చేస్తున్న ఒక ఆడపిల్ల, యూ డోంట్ నో వాట్ హీ ఈస్ డూయింగ్. అతను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ రోజుకు ఒక కార్లో వచ్చాడు కాబట్టి మీరు అతను రిచ్ అనుకుంటే ఎలాగమ్మా? అంటే ఏం ఎంక్వైరీ చేశారు మీరు? ఆ టైంలో ఏం జరిగిందంటే, మా సొంత ఓన్ మామయ్య, మా మమ్మీకి 2 అన్నయ్య అవుతారు. ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఇలా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి చూడండి మేడం, అప్పుడు అది అనుకునే రోజు అప్పుడు ఆయనే అయిపోయాడు. సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ చేశాడా చేయలేదా? చేశాడు 2 years వరకు చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కి షిఫ్ట్ తర్వాత రియల్ ఎస్టేట్ కి అయ్యాడు.
వర్క్ కరెక్టే. వర్క్ ఇదంతా కరెక్టే మేడం. కానీ ఇదంతా మనిషిలో స్థిరత్వం ఉందా లేదా అనేది బేసిక్ అమ్మ. ఒకటి మనిషిని చూస్తారు, రెండోది కులగోత్రాలు చూస్తారు పెద్దలు, ఓకే జాతకాలు చూసుకుంటారు, మూడోది చూసేది వృత్తే కదమ్మా. ఒక ప్రొక్లైనర్ ఉంది అని చెప్పారు, ఆ తర్వాత ఒక ల్యాండ్ ఉంది అని అది ఇవన్నీ చెప్పడమే కానీ మీరు చూడటం చెప్పడమే ఏమీ కానీ లేదు. మేము ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయినామంటే మా మామయ్య అనేది ఎక్స్పైర్ అయిపోయారు. సో అందువల్ల మాకు ఎవరికి ఆ ఛాన్స్ రాలేదు. ఉన్నవైతే ఉన్నాయా? తర్వాత కూడా ఇక తెలియలేదు. ఆయన నన్ను ఇక తర్వాత నుంచి ఎంక్వైరీ చేసేంత టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను మాత్రం బాగానే చూసుకున్నాను. కానీ ఫైనల్ గా ఉన్నాయా లేవమ్మా మీరు చెప్పిన లేదు లిస్ట్ లేదు, ఏమీ లేవు. ఆయనకు చెప్పినవి అన్నీ ఏవి లేవు. సింపుల్గా తను ఏమన్నాడంటే నాకు బిజినెస్లో లాస్ వచ్చింది, నేను అవన్నీ లాస్ అయిపోయానని చెప్పేశాడు. కానీ ఇంతకు అవన్నీ ఏమీ లేవని తర్వాత తెలిసింది. రియల్ ఎస్టేట్ సంస్థలోకి జంప్ అయ్యాడు. అక్కడ ఒక అమ్మాయిని పట్టుకున్నాడు లగ్జరీ లైఫ్లో. ఇక కథం వాళ్ళిద్దరు కలిసారు 2016. లైఫ్ అంటే ఏంటి? ఓన్ హౌస్ ఉందా మీకు? తనంటే ఇప్పుడు మేడం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తను మాత్రము ఇక్కడ స్టెప్ డౌన్ అవడు, కాంప్రమైజ్ అవడు. అసలు ఇప్పుడు ఒక నేను పేదింటి వాడిని అని చెప్పుకోవడానికి కూడా తను ఇష్టపడడు, అంత అలా ఉంటాడు. ఇప్పుడు ఎందుకు లగ్జరీ లైఫ్ అనాల్సి వచ్చిందంటే ఆయన రెంటే మేడం. నేనున్నప్పుడే 15,000 రెంట్కి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నప్పుడు ఆయన రెంట్ వచ్చేసి 35,000, మెయింటెనెన్స్ 4,000, వాళ్ళకి ఒక 4 మెంబర్స్ వర్కర్స్, రోబో, ఇలాంటి లైఫ్ లీడ్ చేసుకుంటా కూడా. ఎక్కడి నుంచి తెస్తాడమ్మా ఇవన్నీ? అప్పు చేసి పప్పు కూడానా ఇవన్నీ? ఆ ఉన్న అమ్మాయిని ఇప్పుడు పట్టుకున్నాడు సార్. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయిని పట్టుకుని ఎంతకాలం అయింది? 2016 డిసెంబర్ ఎండింగ్ నుంచి ఈ అమ్మాయిది. 2000 నీతో బానే ఉన్నాడు కదా, సడన్ గా ఒక అమ్మాయి ఎలా దొరికింది అతనికి? అదే నాకు కూడా అర్థం కాలేదు మేడం. 2016 ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళాను కదా, ఫోన్స్ అనేది ఎంగేజ్ రావడం, నా ఫోన్కి ఆన్సర్ రాకపోవడం, ఇది అన్ని నేను ఎంక్వైరీ చేయడం వల్ల కాల్ హిస్టరీ అదంతా తీస్తే సమ్ అమౌంట్ అమ్మాయి అని చెప్పేసి నాకు తెలిసింది. 2016 ముందు కూడా ఉండొచ్చు కదా మేడం. అప్పుడు జాయిన్ కాలేదు కదా, అయితే ఉంటే ఉండొచ్చు, తెలీదు నాకు. చూడటం పట్టుకోవటం ఎంగేజ్ రావటం 2016లో. అంతే దానికి ముందు ఏమైంది, పెళ్లికి ముందు ఏముందని తెలీదు. మీరు కాల్ రికార్డ్స్ అయితే తీసాను అన్నారు కదా, ముందువి కూడా దొరికినాయా? అప్పటి నుంచి దొరికినాయా? తర్వాత నుంచి అన్ని. అది కూడా మేడం వాళ్ళంతటా వాళ్ళే నాకు తెలిసేలా చేశారు. ఇది నేను ఇంట్లోనే ఉంటాను సార్, ఇది ఇంట్లోనే ఉంటాను, అపార్ట్మెంట్ లో అక్కడ ఉంటాను. వాళ్ళే నాకు మెసేజెస్ పెట్టారు. డెలివరీ ఇవ్వడం వల్ల, అదే అభాషణ అవ్వడం వల్ల మీ ఇంటికి వెళ్ళారు అన్నారు పుట్టింటికి. ఎంతకాలం ఉన్నారు పుట్టింట్లో మీరు? 2 months ఉన్నాను మేడం. 2 months తర్వాత మళ్ళీ వచ్చాను, డిసెంబర్ లో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇతను సరిగ్గా లేడు. లేడు, ఇక చేంజెస్ అనేది నీకు డౌట్ వచ్చింది ఏంటి, నేను పుట్టింటికి వెళ్ళినా సరిగ్గా లేడు, ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఎట్లా ఉన్నాడు ఏంటి, ఇప్పుడు దాకా బానే ఉన్నాడు కదా వ్యక్తి అని నీకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని అర్థమైంది. వాళ్ళంతటా వాళ్ళే తెలిసేలా చేశారు. ఎలా తెలిసేలాగా? ఆ 2 months నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా మేడం, ఇంటి దగ్గర ఉంటే వాళ్ళే నాకు మెసేజెస్ పెట్టడం, వీడియోస్ పంపించడం. ఏంటి మీ ఆయన ఫోన్ నుంచా? వాళ్ళ ఫోన్ కాకుండా ఇంకో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మెంబర్స్ వర్క్ చేస్తారు కదా మేడం, దాంట్లో ఎవరో ఒక అబ్బాయి తోటి పెట్టిపిచ్చారు. నేను ఇలా నమ్మలేదు, నా హస్బెండ్ అలా కాదు ఇలా కాదు అని అంటే. వాళ్ళే పెట్టించారని మీకు ఎలా తెలుసు? వాళ్ళే పెట్టించారని తర్వాత తెలిసింది, ఎందుకంటే అబ్బాయి చెప్పిన అతను నేను అడిగాను. సో ఇలాంటివి చూసి నీకు నువ్వుగా గొడవ పడి విడిపోతావు అని చెప్పేసి డైవర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. కానీ నాకు అది చాలా లేట్ గా తెలిసిపోయింది ఇది మొత్తం. ఇది ఇంత చేసినాక ఆయన 2016 ఎండింగ్ డిసెంబర్లో ఇది స్టార్ట్ చేస్తే మేడం నేను 2019 వరకు తనతోనే ఉన్నాను, ఎందుకంటే నేను మా మమ్మీకి ఒక్కదాన్నే అమ్మాయిని. సారీ అమ్మా, ఇవన్నీ మెసేజెస్, ఈ వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ వచ్చినా కూడా 2016 నుంచి 19 వరకు యూ కంటిన్యూడ్ ద రిలేషన్షిప్ వితౌట్ క్వశ్చనింగ్ యువర్ హస్బెండ్? ఎస్ సార్, వితౌట్ క్వశ్చనింగ్. ఎందుకంటే ఆయనే లేదు మేడం. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది బిఫోర్ ప్రెగ్నెన్సీ 2015 మధ్యలో, అంటే దానికి ముందు ఒక 6 months గ్యాప్లోనే తను అంతకుముందే బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉంది అని చెప్పేసి వాళ్ళ వదిన గారు చెప్పారు. సో ఇక అవి దాంట్లో విషయంలో ఒకసారి అడిగించినందుకే ఇంట్లో పెద్దల సమక్షంలో వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీని పిలిపించి అడిగిస్తే తను దానికి పెద్ద ఇష్యూ చేసి ఒక 2 months అలా మాట్లాడకుండా ఇంట్లోనే వేరే బెడ్రూమ్స్ అడిగితే మళ్ళీ నన్ను వదిలేస్తాడేమో, ఎందుకు వచ్చింది కాపురం నిలబెట్టుకుందామని సర్దుకుంటూ 2019 వరకు ఉన్నాను. ఆ 19 వరకు వీళ్ళ హరాస్మెంట్ అనేది అసలు మామూలుగా లేదు. ఎంత అంటే వాళ్ళిద్దరే ఇంటికి వచ్చేసి, అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసి, కింద లిఫ్ట్ దగ్గరికి గ్రౌండ్ ఫ్లోర్ లో. వాళ్ళిద్దరు అంటే ఎవరమ్మా? సారీ, నా హస్బెండ్ అండ్ ఆమె అమ్మాయి.
వాళ్ళిద్దరు లిఫ్ట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కితే మళ్ళీ పై ఫ్లోర్కి 4th ఫ్లోర్కి వచ్చేసి డైరెక్ట్ ఇక ఎవరికి తెలియకుండా కూడా ఈవెన్ వాచ్మెన్కి కూడా తెలియకుండా వాళ్ళిద్దరు వచ్చేసి ఎన్ని చేసినా ఈ అమ్మాయి వెళ్ళట్లేదు. ఏం చేసేవాళ్ళు వచ్చి 4th ఫ్లోర్కి? ఇంట్లోకి వచ్చారు మేడం, వచ్చారు. అంటే అంతవరకు ఈ 3 years గ్యాప్లో వాళ్ళు ఎన్ని మెసేజెస్ పెట్టారు, కాల్స్ చేశారు. నన్ను ఇంట్లోకి వచ్చి ఏం చేశారు? మీరు ఉండగా ఇంట్లోకి వచ్చారు అన్నారు. December 19th వచ్చి నన్ను బాగా కొట్టాడు. ఇంకా ఎలా అంటే ఏదో అమ్మాయిని ముందు పెట్టుకొని నిన్ను కొట్టాడు. అయినా నువ్వు పోలీసులకు ఫోన్ చేయలేదు? అప్పుడు తర్వాత ఎగ్జాక్ట్లీ December 19కి ఆ రోజు ఆమె వచ్చి ఎన్ని చేసినా ఇది అంటే అంతకుముందు ఆయన నన్ను కొట్టారు చేశారు, అయినా నేను వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే నేను అంత అమౌంట్ ఇప్పించేసి ఉన్నాను. అమౌంట్ గురించి ఉన్నావా, కుటుంబ పరువు గురించి ఉన్నావమ్మా? రెండిటి గురించి సార్, రెండిటి గురించి ఆలోచించాను. ఎంత అమౌంట్ ఇచ్చి ఉన్నావమ్మా? అప్పటికే నేను 12 lakhs వరకు అమౌంట్ మొత్తం ఇప్పించాను. ఎస్ సార్, చిట్టీల ద్వారా. అదంటే మళ్ళీ నేను ఒకవేళ ఇంట్లో నుంచి కనుక వెళ్ళిపోతా మేడం, అవన్నీ మొత్తం బర్డెన్ అంతా నా మీద పడుతుంది. 2016 నుంచి 19 దాకా ఉన్నారు, ఇన్స్టాల్మెంట్లు కట్టాడు? కట్టాడు మేడం, కట్టుకుంటూనే ఆయన ఎక్కడ మోసం చేయలే. ఆయన చెప్పింది చేశాడు, చిట్టి ఇన్స్టాల్మెంట్లు నేను కడతాను అన్నాడు, కట్టుకుంటూ వచ్చాడు. అలా కట్టుకుంటూ వచ్చాడు. కొంచెం సమ్ అమౌంట్ వరకు అయితే పే చేశాడు. తర్వాత ఈ వాళ్ళ ఇంటెన్షన్ మొత్తం ఇక నన్ను వెళ్ళగొట్టాలి, ఏం చేసినా ఈమె వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇక బాగా కొట్టారు. అంటే నేను అంతకు ముందు వాళ్ళు ఎందరితోటి చాటింగ్స్ చేశారు, కానీ నేను వేటికి ఏ విధంగా బయటికి రమ్మంటే వెళ్ళకుండా చేయకుండా. మా పేరెంట్స్ కి తెలీదు సార్, ఇక్కడ విషయం ఇదే. December 19th వరకు 2017 January నుండి 2019 వరకు నేను మా పేరెంట్స్కి చెప్పలేదు. మా పేరెంట్స్కి కాదు, మా అత్తమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఒకసారి చిన్న ఇష్యూ చెప్పినందుకే వాళ్ళు చాలా పెద్దగా కొట్టాక ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, తను ఇలా లేబట్టి ఇలా పట్టుకొని ఇక ఆ 4th ఫ్లోర్ నుండి నేను నెట్టేసి నువ్వే చనిపోయినావు అని చెప్పేస్తా, నువ్వు వెళ్ళకుంటే మాత్రం బాగుండదు అని చెప్పేసి ఇక తను చాలా బాగా కొడితే అంత హారాస్మెంట్కి అయ్యో మా మమ్మీకి నేను ఒక్కదాన్ని అమ్మాయిని, నేను ఇంత లేకపోతే ఎట్లయితుంది, నేను ఇన్ని రోజులు చెప్పకపోవడం నాదే ఫాల్ట్ కదా అని చెప్పేసి అప్పుడు నేను ఇలాగే అదే డ్రెస్ తోటి ఈ హెయిర్ అంతా పోయింది, ఈ హ్యాండ్స్ అంతా ఇంత వాపుకొచ్చి బ్లడ్ వచ్చి ఆయన గోడకు కొడితే ఇక్కడ బ్లడ్ రావడము ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఎవరు ఆపలేదు ఇంత ఘోరం సార్. మొత్తం అపార్ట్మెంట్ లో డోర్స్ అన్ని క్లోజ్ సార్, ఎవరికి తెలియదు. నేను వెళ్ళింది ఒక వాచ్మెన్ చూసారు మేడం ఆ రోజు, వాచ్మెన్ కుక్కరికి తప్పితే ఎవరికి తెలియదు. పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు? ఎప్పుడు కూడా వెళ్ళలేదు మేడం. నేను ఇట్లనే నడుచుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళి ఆటో అతన్ని అడిగితే, నా అమ్మాయి ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళాలి అంటే, అన్న నా దగ్గర అయితే డబ్బులు లేవు, తీసుకెళ్తారా అని చెప్పేసి తీసుకెళ్లారు ఆ బస్ స్టాప్ వరకు. ఇంటికి వెళ్దామని చెప్పేస్తే ఉప్పల్ బస్ స్టాప్ వరకు డబ్బులు కూడా లేవమ్మా. నేను అలాగే ఆయన వదిలేస్తే కాలు మొక్కితే ఆయన విడిచిపెట్టారు. వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కితే అప్పుడు వాళ్ళిద్దరు చూసాడు కదా, వాచ్మెన్ దగ్గరే సపోర్ట్ తీసుకోవచ్చు కదా. నువ్వు అంత డబ్బులు లేకుండా రోడ్ల మీద ఎలా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమో. వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలా? నువ్వు కిందకి వెళ్ళినప్పుడు వాచ్మెన్ కనిపించాడు. కింద నువ్వు ఒక పంచాయతీ పెడితే అసోసియేషన్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళ తోలు తీసేవాళ్ళు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళేదానివి లేదా? వెళ్ళలేదు. కనీసం నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఆ టైంలో నాకు ఏం చేయాలనేది రాలేదు మేడం. అలాగే వెళ్ళిపోయాను. అక్కడ ఆయన కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోతే చుట్టుపక్కల వాళ్ళందరూ వాటర్ చల్లేసి ఏంటమ్మా అని అడిగితే, ఇది ఇలా ఇష్యూ అయింది, మా హస్బెండ్ తోటి కొట్టారు అని అప్పుడు చెప్పాను. చెప్తే అక్కడ పక్కనే ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా అని అంటే, తీసుకెళ్తానంటే లేదు మా ఇంటి వరకు కొంచెం హన్మకొండ వరకు నన్ను జనగాం వరకు బస్ ఎక్కించండి, నా దగ్గర అమౌంట్ లేవు అంటే, ఒక ఆమె నా కూతురులా ఉన్నామని చెప్పేసి తీసుకెళ్ళింది. ఆయన కొట్టిన దెబ్బల వల్ల నేను స్పృహ కోల్పోవడం వల్ల నేను అక్కడ స్టేషన్లో కూడా దిగలేకపోయాను. ఆమె చూసింది, నన్ను లేపిందట, చేసిందట. షీ టీమ్స్కి డైరెక్ట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది ఆమె. అక్కడికి వెళ్ళాక వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాక మొత్తం ఒకసారి హాస్పిటల్ చెకప్ తర్వాత అప్పుడు లేచాక నన్ను మాట్లాడిస్తే మా మదర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా ఇంటెన్షన్గా నేను వెళ్ళలేదు సార్. ఇక్కడ ఇదంతా జరగడం వల్ల అక్కడ జరిగింది అని చెప్పి మాకు కోపంగా ఉంది.
సార్ మీకు కోపంగా ఉంది కానీ ఎందుకు నేను వెళ్ళలేదు ఇప్పుడు వరకు? చచ్చిపోయి ఉంటే వాడి చేతిలో ఆ రోజు ఆడు 4వ అంతస్తు నుంచి తోసేసి చంపేసి ఉంటే నిన్ను ఆ రోజు అందుకు భయపడి చచ్చిపోయి వెళ్ళి చెప్తావు అనుకున్నావు మీ తల్లిదండ్రులకి? ఎంత పిచ్చితనం అమ్మా. లేదని ఎవరైనా వీడియో తీసి అంతా సోషల్ మీడియాలో పెట్టి నానా హంగామా చేస్తారు అనుకున్నావా? ఏదన్నా సింపతి ఉందా ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో? సింపతి గురించి చూడలేదు మేడం. ఇప్పుడు నేను ఏదన్నా అవుతుంది నీకు, ఎవడమ్మా ఏడ్చేది ఇక్కడ? మీ ఆయన ఏడుస్తాడా? వచ్చిన ఉంచుకున్న అమ్మాయి ఏడుస్తుందా? నువ్వు మీ అమ్మ నాన్న ఉన్నారు కదా. నేను ఆయనతో విడిపోవాలనుకోలేదు. ఆ క్యాండిడేట్ ఏంటంటే కొంచెం ఏదైనా మాట అంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని బాగా చేస్తాడు, ఇక్కడ వదిలేస్తాడు, మళ్ళీ ఏమన్నా చేస్తాడు అనే భయం. కలిసి ఉందామని అనుకున్నావా? ఎంత దూరంగా 3 సంవత్సరాల నుంచి జిడ్డుగా అతుక్కొని ఉన్నావు, ఆడంత క్రూయల్ పని చేస్తున్నా కూడా. మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్ మేడం, ఇది మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్. వాడు టెస్ట్ చేసి వాడు క్యారెక్టర్ లేనటువంటి వాడు ఇంకా చంపటం వరకు వచ్చాడు. అదృష్టం బాగుండి నువ్వు లాస్ట్ మినిట్ లో బయటపడ్డావు అంతే. ఇప్పటికి నువ్వేమని చెప్తున్నావు అంటే చెప్పాలని చెప్పలేదు మేడం, నేను కావాలని పోలీస్ వాళ్ళు చెప్పారు కంప్లైంట్. యూ షుడ్ హ్యావ్ కంప్లైంట్. నువ్వేది కంప్లైంట్ చేస్తేనే చట్టవిరుద్ధం, ఆడపిల్ల వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నావు ఇక్కడ కూడా. సార్ ఇప్పుడు జరిగిందంతా అదే సార్. అయినా నువ్వేదో 2007 2008 కాదు కదమ్మా, మొన్న 17 18 19 విషయం చెప్తున్నావు. నువ్వు ఆల్రెడీ చదువుకున్నమ్మా, ఇవి బయటికి వెళ్ళి జాబ్ చేయగలవు. వాడు అలాంటి దరిద్రుడు అని తెలిసిన తర్వాత నువ్వు హ్యాండిల్ చేయాలి ధైర్యంగా, లేదంటే బయటికి వెళ్ళిపోవాలి. అంత భరిస్తూ ఉండాల్సిన అవసరం ఏమని చెప్పాలి? లేకపోతే ఇప్పటికీ అదే మాట్లాడుతుంది చూడండి, డైవర్స్ ఇస్తారేమో అని నేను ఆగాను. మరి మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరికి మీ ఫ్యామిలీలో చచ్చిపోవటం ఉందమ్మా? మీ ఫ్యామిలీలో మేడం నుంచి తోసేసి ఆడపిల్లల పీకలు తొక్కేయటం ఉందా? పర్వాలేదా అలా తోసేసిన కిరసనాలు? అదే రాంగ్ మేడం. సరే తర్వాత ఏం చేసావు చెప్పు నాన్న. ఇక తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ లో PS లో వాళ్ళు ఈ కంప్లైంట్ తీసేసుకున్న తర్వాత తనని పిలిపించారు. పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళొకసారి ఇట్లా కూర్చోబెట్టుకొని నేను ఈసారి బాగా చూసుకుంటా ఆమెతో. అప్పుడైనా చెప్పావా నన్ను 4th ఫ్లోర్ నుంచి తోసేస్తాను అన్నాడు, గర్ల్ ఫ్రెండ్ అని తీసుకొచ్చాడని? అప్పుడు జరిగింది మొత్తం చెప్తే వాళ్ళే షాక్ తిన్నారు, ఇక తిట్టారు. అంటే నేను గర్ల్ ఫ్రెండ్ ఉంది, అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇవన్నీ ఒప్పుకున్నాడా? ఎప్పటి నుంచి ఉందంట పరిచయము? 2017 నుంచి. ఈ అమ్మాయి ఒక్కతే ఉందా, ఎవరన్నా కూడా ఉన్నారని చెప్పాడా? ప్రీవియస్ బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయి ఉంది అని కూడా చెప్పారు. మ్యారేజ్ వదిలేసాయి, ఆఫ్టర్ మ్యారేజ్ ఈ అమ్మాయి ఉంది అని చెప్పారు. సో ఈ అమ్మాయిని అంత సింపుల్ గా వదిలేస్తాడా? 2017 కాడి నుంచి ఉన్న జస్ట్ మేము రియల్ ఎస్టేట్ లో కో-వర్కర్స్, నువ్వు అనుమానిస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. నిన్ను కొట్టిన రోజు అమ్మాయి వచ్చింది అన్నావు, వచ్చిందా రాలేదా? వచ్చింది. ఆ విషయం అడుగుతావు కదా నువ్వు, అడిగాను నేను. ఎందుకు వచ్చిందంట అంటే నన్ను కలవడానికి వచ్చింది అని చెప్పేసి పెద్ద మనుషులలో చెప్పాడు. నేను అప్పుడే ఆమె వచ్చినప్పుడే నేను పిక్ కూడా తీసాను, వాళ్ళందరికి కూడా చూపించాను. అక్కడ అతను రివీల్ అయిపోయాడు. అప్పుడు తను నా తప్పైపోయింది అవును అని ఒప్పుకున్నాడు. అమ్మాయి మీ ఇంటికి వస్తే అబ్బాయి మీ హస్బెండ్ కూడా ఉన్నాడు, లేకపోతే మీ ఆయన కలవడానికే వచ్చింది, నువ్వు అనుమానపడి బూతులు తిట్టడం ఏమైనా చేస్తే గొడవ అయ్యిందా? గొడవ ఏదో సందర్భంలో అవ్వాలి, వాళ్ళిద్దరూ వచ్చి నిన్ను కొట్టారు కదమ్మా. నువ్వేదో అంటే అక్కడ గొడవ జరిగి ఉండాలి. నువ్వు ఒకటి అనాలా, ఆయన ఒకటి అనాలా, అట్లా రెచ్చిపోయినప్పుడే 4 పీకుతాడు. గొడవ అనేది ఇక ఆమె ఎందుకు వచ్చింది అని చెప్పేసి నువ్వు రెచ్చగొట్టి అడుగుతా రావడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరిగింది. 4 పీకే అట్లా ఇక గొడవ బాగా అయిపోయింది. నన్ను వెళ్ళగొట్టాడు, అయిపోయింది. PS లో కేసు అయిపోయింది. ఇక తన తర్వాత మళ్ళీ చూసుకుంటా అన్నాడు. 1 మంత్ తీసుకెళ్ళాడు. మళ్ళీ తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ అదే ఇంకా దారుణంగా కొట్టాడు. ఇక మాట మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అయినటువంటి 1 మంత్ లోనే 1 మంత్కి తీసుకెళ్ళాడు సార్. 1 మంత్ తీసుకెళ్ళాక 1 మంత్ చాలా హెరాస్ చేశాడు. ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను వచ్చాను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావని చెప్పేసి ఈసారి మా ఇంటి పరువంతా తీసావు, మా అందరినీ లాగావు, మా చెల్లి, బావ, అన్నయ్య, వదిన, మమ్మీ అందరినీ లాగావు, నువ్వు ఎలా ఉంటావు, మళ్ళీ నన్నే పోలీస్ స్టేషన్లో పెట్టేసి నా దగ్గరికే వచ్చి ఉండడమా అని ఇంకా అది మామూలు టార్చర్ కాదు. ఆ 1 మంత్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అసలు పడుకోవాలంటే కూడా భయంగా ఉండేది. చూస్తేనేమో పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళతోటేమో రాయించి పంపించాడు. అప్పుడు అనిపించలేదు సార్. తర్వాత నేను అసలు ముందే వెళ్ళాల్సిందే కానీ ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాక కూడా వెళ్ళలేదని తర్వాత అనిపించింది సార్. అంతవరకు ఏంటంటే నేను ఒక 2 రీజన్స్ సార్. ఒకటేమో అమౌంట్ ఇప్పించాను, 2 నేను ఎవరికి చెప్పుకోలేక ఇవన్నీ ఇప్పుడు చెప్పినా కూడా అప్పటికి లోన్స్ అయిపోయి ఉంటాయి కదమ్మా. అయిపోలేదు మేడం, అయిపోయి ఉంటాయి. 2020కి వచ్చేసావు, ఎక్కడ 16లో తీసుకున్న చిట్టీలు 20 దాకా 4 ఏళ్ళు 5 ఏళ్ళ అయిపోలేదు మేడం. ఇంకా క్రెడిట్ కార్డ్స్ అవి కూడా యూజ్ చేసేసుకున్నాడు అతను. ఎవరి క్రెడిట్ కార్డ్? నావే. నీకు ఎంత వస్తాయి? నువ్వు జాబే చేయవు, క్రెడిట్ కార్డులు ఎంత? బిఫోర్ మ్యారేజ్ చేశాను. 4 lakhs వరకు తీసుకున్నాడు. 4 lakhs లిమిట్ ఉందమ్మా కార్డ్ మీద? 4 lakhs అది కూడా వాడేసుకున్నాడా? అది కూడా తీసేసుకున్నాడు.
నీ క్రెడిట్ కార్డ్స్ అతని దగ్గర ఎందుకు పెట్టావమ్మా? నమ్మించాను కదా సార్ స్టార్టింగ్ నుంచే తనకి క్రెడిట్ కార్డ్ ఇచ్చుకుంటా. అమౌంట్ అంతకాలం అయితే ఆపరు కదా, వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అమౌంట్. అది నేను నాది నేను తను కట్టలేదు. ఇక తర్వాత ఇక తను అయిపోయింది కదా మేడం, అంతా అయిపోయింది. నువ్వు 2016 లో ఇచ్చుంటావు, 17-18 లో గొడవలే జరుగుతున్నాయి ఏవో. తను కార్ 2-3 ఇయర్స్ ఉంచరు కదా క్రెడిట్ కార్డు వాళ్ళు. నెక్స్ట్ 45 days లేదు సార్, తర్వాత అన్న వస్తారు కదా వాళ్ళు. ఏమో క్రెడిట్ డిపార్ట్మెంట్ ఎవరు రాలేదా? వచ్చేసి మరి ఎప్పుడు ఎట్లా చేసావు పేమెంట్స్? నేను అవన్నీ క్లోజ్ చేసుకున్నాను ఎలా మేడం. నువ్వు జాబ్ చేయట్లేదేమో? గోల్డ్ మనపురంలో పెట్టి, గోల్డ్ తాకట్టు పెట్టి పెట్టానని చెప్పి. ఎందుకంటే ఇంటి మీదకి వచ్చి ఇప్పుడు మమ్మీ మొత్తం బర్డెన్ అంతా ఇప్పుడు నేను ఈ ఇష్యూ ఇది తెలవడం వల్ల ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు చిట్టీలు ఈ అమౌంట్ అంతా మమ్మీ మీద బర్డెన్ పడుతుంది కదా సార్. మమ్మీ అంటే డాడీ లేరా? మమ్మీ డాడీ ఇద్దరు, వాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి గోల్డ్ అంతా తీసేసి నేను అవి క్లియర్ చేసేసాను అప్పటికే. అది క్లియర్ చేసేసిన తర్వాత ఇక ఈయన తర్వాత నేను వెళ్ళాను మళ్ళీ 1 month తర్వాత. ఆయన పెద్ద మనుషులతోటి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ 6 months వరకు ఇదంతా ప్రొలాంగ్ చేశాడు. వాళ్ళతో మాట్లాడుకుంటే సింపుల్గా వెళ్ళి ఇక ఏం గొడవలు కాలేదు. మళ్ళీ తర్వాత కోర్టులో కేసేసాడు. అతను డైవర్స్ వేసాడా? అతనే డైవర్స్ వేశాడు. ఇంక వేసేసి అప్పటికి మీరు విడిగా ఉన్నారా? అతనితోనే ఇంటి ఉన్నారా? దగ్గరే విడిగానే ఉన్నాం. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళావు, అదే రెండోసారి కొట్టినప్పుడు ఇక వెళ్ళిపోయావు. ఒక 6 వెళ్ళిపోయాను. నెలలు పంచాయతీ నడుస్తుండగా అతను డైవర్స్ కేసు ఫైల్ చేశాడు. మధ్యలో వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్. తను తీసుకెళ్తా అనుకుంటూనే డివర్స్ కేసాడు. డివర్స్కి 2020 మేలో వేశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 పోయిన ఇయర్ వరకు అతను ఏది ఎవరితోటి మాట్లాడినా ఏం చేసినా నేను కోర్టులో కేసేసాను కాబట్టి కోర్టులో నేను అక్కడే చూసుకుంటాను అన్నాడు. మీరు ఏమన్నా కేసులు ఫైల్ చేశారా? నేను 498A DVC 2 చేశాను. మెయింటెనెన్స్ ఇంకా వేయలేదు. ఎందుకు? అది ఇప్పుడు కరోనా నాది చూడండి మేడం, నా ప్రాబ్లం 2020లో నాకు స్టార్ట్ అయింది. కరోనా అప్పుడు వచ్చింది, 2022 వరకు అయిపోయింది. ఈ జడ్జెస్ బైఫర్కేషన్ ఇవన్నీ వీటి వల్ల కేసు అనేది చాలా ప్రొలాంగ్ అయిపోయింది. అసలు ఒక కేసుకి ఒకసారి అటెండ్ అయినామంటే అది 3 monthsకో 4 monthsకో పడుతుంది. దానివల్ల అసలు ఇక వేయలేకపోయినాం. ఆయన మధ్యలో మాట్లాడుకుంటూనే ఇవన్నీ క్లియర్ చేద్దాం, క్లోజ్ చేద్దాము, మళ్ళీ తీసుకెళ్తా అని పెద్ద మనుషులతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు 2024లో జూన్లో కొట్టేశారు మేడం జడ్జి గారు, డిస్మిస్ చేశారు. మిస్ చేశారు. ఆయన నా మీద ఏం ప్రూఫ్ చేయలేదు. స్టేజ్కి వచ్చింది. డివిసి ఇది జస్ట్ ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు మేడం కోర్టుకి. అంతా అడ్వకేట్ గారితో పెట్టుకొని అసిస్టెంట్ గారితో పెట్టుకొని పిటిషన్ ఫైల్ చేసుకుంటూ ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. కేసులో మెయింటెనెన్స్ వేయొచ్చు కదమ్మా, మెయింటెనెన్స్ విడిగా వేయవసరం, దాంట్లో మెయింటెనెన్స్ వేయొచ్చు కదా. డివిసిలో ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఎందుకు అడగలేదు మీరు? అడిగారు మేడం, అది ఇంతవరకు కాలేదు, అసలు ఫైల్ కాలేదు అది. సరే, ఇటు నడుస్తుంది, డైవర్స్ కేసు డిస్మిస్ అయింది, అప్పీల్కి వెళ్ళారా వెళ్ళలేదా? మళ్ళీ వెళ్ళలేదు. అప్పీల్కి వెళ్ళలేదా? తను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఉంటాడు. నీకు పేపర్స్ ఏమైనా వచ్చినాయా రాలేదా? హైకోర్టుకి వెళ్ళకుండా తను ఏం చేశాడంటే జూన్లోనే కేసు డిస్మిస్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్గా నేను ఎక్కడ వస్తానని చెప్పేసి జడ్జి గారు చెప్పారు డైరెక్ట్గా, నువ్వు వెళ్ళేసి వాని ఇంట్లో కూర్చో అని చెప్పేసి అన్నారు జడ్జి గారు ఇక్కడ అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్. అని అంటేనే నేను ఎక్కడ వస్తానని నెక్స్ట్ డే తనే వాళ్ళ అడ్వకేట్ని మా అడ్వకేట్ గారిని ఇద్దరిని కూర్చోబెట్టుకొని నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను, ఆమెకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ 9 months. సో నేను నా వల్ల తనకు నష్టం జరిగింది కాబట్టి నేను సెటిల్మెంట్ కింద కొంత అమౌంట్ ఇస్తాను 25 lakhs అని చెప్పేసి మొత్తం MOU మొత్తం అది కూడా మొత్తం రాపిచ్చాడు మేడం. ఇక రాపిచ్చిన తర్వాత నాతో సైన్ చేయించుకున్నాడు, మళ్ళీ రీస్టోరేషన్ చేయించడానికి అని చెప్పేసి. ఇక తర్వాత ఆ రోజు జూన్లో స్టార్ట్ అయినది ఇప్పటి వరకు ఆయన యొక్క అమౌంట్ ఇవ్వకపోవడము, అమౌంట్ ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఆ అమ్మాయితోటే ఉంటున్నాడు, నాకు ఇంకా డైవర్స్ ఇవ్వలేదు, ఆయన అలాగే ఉంటున్నాడు. సరే నాన్న, మీ కష్టాలు మీ లీగాలిటీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అన్ని ప్రాపర్ వేలో ప్రొసీడింగ్స్ నడిచినాయి. ఫైనల్ ఒక లీగాలిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకటి కలిసి ఉండడం కానీ లేదా కోర్టుల చుట్టూ తిరగకుండా మ్యూచువల్ సెటిల్మెంట్ కానీ. అది అయ్యింది, బోత్ సైడ్స్ అడ్వకేట్స్ ఉన్నారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నడుస్తుంటదిగా. ఇక్కడే వచ్చింది మేడం. ఇప్పుడు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఆయన నన్ను తీసుకెళ్ళమంటేనేమో తీసుకెళ్ళాను డైరెక్ట్ గా చెప్పాడు. సిగ్నేచర్లు అయిపోయినాక తీసుకెళ్ళడం అనేది ఉండదు. తీసుకెళ్ళను అన్నాడు. తీసుకెళ్ళను అన్న తర్వాత అయితే ఇక నెక్స్ట్ తను నాకు సెటిల్మెంట్ కి ఇవ్వాలి, సెటిల్మెంట్ అమౌంట్ అని ఇవ్వాలి, లేదా నాకు డివర్స్ అయినా ఏదో ఒకటి తేల్చాలి. ఆయన అటు డివర్స్ అది చేయట్లేదు. అదే నాన్న, మీకు అడ్వకేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఫీజులు ఇచ్చారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కోర్టులో పెట్టుకో.
లక్షలు లక్షలు మీ ఆయనకి ఇస్తున్నారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎందుకు వచ్చారని అడుగుతున్నారమ్మా మేడం. ఎవరిని కూడా ఇప్పుడు మేడం వేరే వాళ్ళని ఎవరిని పెట్టాను అనుకోండి, వాళ్ళ ఆయనతోటి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఒక 2 times మాట్లాడుతున్నాడు, థర్డ్ టైంకి ఆయన సమ్ అమౌంట్ ఇస్తున్నాడు, కథం అక్కడి వరకు క్లోజ్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాము? ఇప్పుడు ఎంత వస్తుంది అతనికి అమౌంట్ అమ్మా? ఇది తెలియదు సార్. దీంట్లో అడ్వకేట్లను కొనేయడాలు ఇవన్నీ ఉండవు. అబ్బాయి లైఫ్ స్టైల్ అబ్బాయికి ఉంది, మ్యూచువల్ ఎంఓయూ అయ్యింది, మీరు మీ అడ్వకేట్ని నమ్మట్లా. అప్పుడు వాళ్ళకి బోల్డ్ అంటే నీ కేసు నువ్వు చేసుకోపో అని నీకు ఎన్ఓసి ఇచ్చేసి ఉంటారు. 2 కేసుల్లోనే ఎన్ఓసి ఇచ్చారా? మీకు లాయర్ ఉన్నారా? ఇవ్వలేదు. అడ్వకేట్ ఉన్నారు, కాకపోతే తను వినట్లేదు. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు సైన్ చేసిన తర్వాత నాతో రిస్టోరేషన్కి సైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అమౌంట్ ఇవ్వను, ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో. డైవర్స్ కేసు రిస్టోర్ అవుతుందని మీకు ఎవరు చెప్పారు? జడ్జిమెంట్ వచ్చిన డైవర్స్ కేసు జడ్జిమెంట్ వచ్చిందా రాలేదా? జడ్జిమెంట్ రాలేదు, జస్ట్ కేస్ డిస్మిస్ చేశారు. మా జడ్జిమెంట్ అంటేనే ఇతను ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్స్ చెప్పి డిస్మిస్ అయ్యిందా? ఇతను రెగ్యులర్ గా కోర్టుకి రాకపోవడం వల్ల డిస్మిస్ అయిందా? రెగ్యులర్ గా కోర్టుకు వచ్చారు, లాస్ట్ కి నా మీద ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమంటే ఏం లేదు అని చెప్పారు. చెప్పేసరికి తిట్టారు, ఎంటర్టైన్ చేస్తున్న కోర్టు సమయాన్ని ఇట్లా ఇన్ని ఇయర్స్ నుంచి అని చెప్పేసి డిస్మిస్ చేశారు. పోయి తీసుకొని వెళ్ళిపో అని అన్నారు. సో నో డివోర్స్ అని వేసారమ్మా? నో డివర్స్ అని చెప్పేసి వేశారు. ఆ పేపర్స్ ఏంటి ఇవ్వమ్మా మేడం? సెకండ్ అగ్రిమెంట్ కూడా, రీసెంట్ అగ్రిమెంట్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. హైపోథెటికల్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎవరు మా స్టేజ్ మీదకి రాకండి. 99.9% ఈ స్టేజ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు హ్యాపీగానే వెళ్తారు. అది ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఆన్సర్ ద్వారా కానీ, సపోర్ట్ ద్వారా కానీ. ఎక్కడ అవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసి ఆన్సర్ లేని క్వశ్చన్స్ కొన్ని అడిగితే అయినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్తాం. ఏంటి తను అడిగిన ఒక క్వశ్చన్ లీగల్గా ఎందుకు డిలే అవుతుంది, మా లైఫ్ వేస్ట్ అవుతుంది కదా అని. దానికే మా వంతు ప్రయత్నంగా ఈ స్టేజ్ మీద కొంత షార్ట్ టైంలో కొంతమందివి ఎక్కడో మహాసముద్రంలో నీటి బొట్టు మేము చేస్తున్న సొల్యూషన్. మేబీ మీకు వందల ఎపిసోడ్లు నేను నీటి బొట్టుతో పోలుస్తున్నానంటే బయట సమాజంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది సఫర్ అవుతున్నారో ఒక్కసారి రియలైజ్ అవ్వండి. ఇలా కన్సల్టేషన్లు తీసుకున్నప్పుడు లేకపోతే కేసులు ఫైల్ చేసినప్పుడు 5 years 6 years ఒక్క ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసు మినిమం 3 to 6 years కోర్టులో నడుస్తుంది. ఇంకా 1 year ఎక్స్ట్రానే నడుస్తుందేమో. అవతల వాళ్ళు రాకపోతే మీకు ఎక్స్పార్టీ ఆర్డర్స్, మేడం మీరు కూడా వినండి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ కొంచెం త్వరగా రావడానికి అవకాశం ఉందే తప్ప ఒక ఫ్యామిలీ మ్యాటర్ అబ్బాయి వేసినా అమ్మాయి వేసినా more than 5 years మినిమం 5 years అనేది కామన్గా ఉంది. తక్కువ 3 to 5 years అని ఫిక్స్ అవ్వండి, ఇంకెక్కువే ఉంటుంది తప్ప తగ్గదు. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు మేమే కరెక్ట్. లా ఒక ఫెసిలిటీ ఇచ్చేసింది. ఫ్యామిలీ కేసుల్లో అమ్మాయికి 3-4 కేసులు వేసుకునే రైట్స్, ఆ అబ్బాయికి 1-2 కేసులు వేసుకునే రైట్స్. ఇవన్నీ కలిపి ఒక ఫ్యామిలీ మ్యాటర్కి 6 కేసులు రన్ అవుతుంటే కుప్పలు తెప్పల కేసులు ఈ రోజున కోర్టుల్లో. ఫ్యామిలీ కోర్ట్స్ జడ్జెస్ చచ్చిపోతున్నారు చేయలేక, సైకలాజికల్గా వాళ్ళకి నరకం కనిపిస్తుంది. మీకొక్కళ్ళకే ఈ ప్రాబ్లం. రోజుకి 100 కేసులు చూస్తున్న జడ్జెస్ పరిస్థితి, అక్కడ ఉన్న స్టాఫ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. లా సిస్టమ్ అలా ఉంది. లా సిస్టంలో మార్పు రావాలి అంటే మీరు ఇక్కడికి వచ్చి ఒక హైపోథెటికల్ క్వశ్చన్ వేసేసి ఒక్కసారి పెళ్ళయింది కాబట్టి ఎలా అయినా మేము భర్తతోటే కలిసి ఉండాలనే భార్యలు, ఒకసారి పెళ్ళయింది 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఎలా అన్నా అమ్మాయి నా కాళ్ళ దగ్గరే బతుకుండాలి అనే భర్తలు, మేము ఎంత కట్నం పెట్టి ఎంత పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి చేసుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకునేదే భర్తతో కలిసి ఉండడానికంటే మా లైఫ్లో ఎవ్వరు, మా వంశంలో ఎవరు విడాకులు తీసుకోలేదు అనే క్వశ్చన్స్కి కొన్నిట్లకి ఆన్సరే ఉండదు. అలాగే ఇంకొన్ని కోర్టుల్లో ఇన్ని సంవత్సరాలు పడితే మా లైఫ్ ఏదైతే మంచి లైఫ్ స్పాన్ ఉంటుందో అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. పోనీ అలా అని మీ ఇంట్లోనే మీ కూతురు ఇలా కేసులు వేసి ఒక వ్యక్తిని 5 ఏళ్ళు సఫర్ చేస్తుంది, పర్వాలేదు. అదే మీ కొడుకుని కోడలు సఫర్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఆన్సర్, అమ్మో నా కొడుకు జీవితం 5 ఏళ్ళు నాశనం అయిపోయింది. మీ దగ్గరే ఉన్న ఆన్సర్లు నిలబెడితే కాపురం నిలబెట్టుకోవాలా, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి. వేరే కంట్రీస్లో బిలో 2 years మ్యారిటల్ రిలేషన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి కాంపెన్సేషన్స్ ఉండవు. 3 to 6 monthsలో డైవర్స్ వచ్చేస్తాయి. ఆ సిస్టమ్ మన దగ్గర వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే మనం కుటుంబ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి. స్టిల్ ఇప్పటికీ కూడా కోర్టుల్లో కౌన్సిలింగ్స్ విపరీతంగా ఇస్తారు. ప్రతి కేసులోనూ కౌన్సిలింగ్ ఉంటుంది. ఎలా అయినా వీళ్ళని కలుపుదాం, కనీసం కొంచెం డ్రాగ్ ఆన్ చేస్తే ఏమన్నా వీళ్ళు కలుస్తారేమో
అనే ఆశ మరి లీగల్ డిపార్ట్మెంట్లకి లా ఎక్స్పర్ట్స్కి ఉండడం వల్ల మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ఈ మాదిరి ఉందేమో. ఇలా క్వశ్చన్స్ వేసే వాళ్ళందరికీ మీరే సమాధానం చెప్పాలి, ఎందుకంటే మేము చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు. కానీ నేను కూడా అడుగుతున్నాను అదే క్వశ్చన్. కోర్టు లా అండ్ ఆర్డర్ చేంజ్ అవ్వాలి అంటే వేరే కంట్రీస్ లా బిలో 2 years లోపు మ్యారిటల్ రిలేషన్లో ఎటువంటి వీళ్ళిద్దరూ కలిసి ఉండకపోతే ఎటువంటి కాంపెన్సేషన్ లేకుండా అబ్బాయి వేసినా అమ్మాయి వేసినా డైవర్స్ ఇచ్చేయాలి అంటే మీరు ఒప్పుకునేటట్లయితే మీరందరూ కూడా మీ ప్రపోజల్స్ని లీగల్ సెల్ అథారిటీస్కి, చీఫ్ జడ్జి తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు వాళ్ళకి, సుప్రీంకోర్టుకి ఒక్క 4 లెటర్స్ పంపించండి. మీ వంతు ప్రయత్నం మీరు. అట్లా 4 బొట్లు కలిస్తే ఒక మహాసముద్రమే అయ్యి లీగల్ లా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని ఎత్తేసారుగా, హ్యాపీ. అంటే కుటుంబ వ్యవస్థ నాశనం అవ్వడానికి ఒక పాయిజన్ చుక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఎత్తిపడేయడం. ఎవరికాళ్ళు విచ్చలవిడిగా ఇగో ఇప్పుడు ఈ అమ్మాయి సఫర్ అవుతున్న దాంట్లో ఒక పాయిజన్ చుక్క అనమాట. రెండోది కోర్టుల్లో ఒక్కసారి కేసు గెలిచినా ఓడినా మళ్ళీ అప్పీలు అక్కడ హైకోర్టులో ఆ కేసు రాను కూడా రాదు. మ్యారిటల్ డిస్ప్యూట్ తోటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళు మాకు వద్దురా మొర్రు అనుకుంటే ఇప్పుడు తను చెప్తున్న క్వశ్చనే ఈరోజు ఆన్సర్ అవుతుంది. 7 to 8 years సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో తినే ఒక ఎగ్జాంపుల్ అండి. ఫాస్ట్గా అట కేసులు చేసేయడానికి ఉన్న ఆప్షన్స్ వేరే కంట్రీస్ తోటి పోల్చుకొని మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాల గురించి చెప్పుకోవడం కాకుండా వద్దు అనుకునే వాళ్ళకి త్వరగా రిజల్ట్ ఇవ్వడానికి ఏమన్నా ఆప్షన్ ఉందేమో చూడండి. అలా చూడాలి అంటే ఇలా సఫర్ అవుతున్న వాళ్ళంతా నేను ఇందాక చెప్పిన సీజేకి, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి కనుక లెటర్స్ పెట్టుకుంటూ ఉంటే అవి ఒక మహాసముద్రంలాగా పెరిగి ఓహో దీని మీద ఇంతమంది ఆంధ్ర తెలంగాణలో సఫర్ అవుతున్నారు, అలాగే మిగతా స్టేట్లలో కూడా సఫర్ అవుతూ ఉండుంటారు, రియలైజ్ అవుదాం, చేంజ్ చేద్దాం, 2-3 yearsలో కేసులు లేపేద్దాం అనడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాన్న ఓకేనా మీరు అడిగిన క్వశ్చన్కి? ఈ 4 లెటర్లు పంపించడానికి మీరు రెడీయా? నేను ప్రతిదానికి రెడీ మేడం. అసలు సుప్రీంకోర్టు అనేది ఫస్ట్ రాంగ్ జడ్జిమెంటే ఇచ్చింది మేడం. ఎవరితో తిరగవచ్చు అనేది అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ కదా. సో ఇది మీరు ఖండిస్తూ నేను ఎప్పుడో ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టా. ఎంతమంది పంపించారో నాకు తెలియదు. మీరు సఫరర్ కాబట్టి మీలాగా సఫర్ అయ్యే వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన 4 చోట్లకి మీరు లెటర్స్ పంపించగలిగితే ఎంత, నేను గట్టిగా కొడితే 100 రూపీస్. 4 లెటర్స్ పంపించగలిగితే ఇలాంటివి మహాసముద్రంలో పెరిగి రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఉందనేది నా ఉద్దేశం. ఇక మీ కేసు విషయానికి వస్తే తల్లి, ఇందులో మ్యాటర్స్ సెటిల్మెంట్ అయినప్పుడు ఎంఓయూలు రాసుకుంటూ ఉంటారు. దీని గురించి కూడా మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలండి. మ్యూచువల్ డైవర్స్ గురించి ఫస్ట్ ఒక ఎంఓయూ రాసుకోవాలి, రాసుకుంటే బెటరు. ఎప్పుడైనా కాంపెన్సేషన్ ఉన్నప్పుడు ఆ అమౌంట్లు ఎట్లా ఇస్తారు ఏంటి అనేది. ఇక్కడ ఫస్ట్ పేజీ మీద మీ సిగ్నేచర్స్ లేవు, సెకండ్ పేజీల మీద లేవు, థర్డ్ పేజీల మీద లేవు. వీటిలో ఏమన్నా మార్చుకోవడానికి అవకాశం ఉంది. కొంతమంది సిగ్నేచర్లు కూడా ఇక్కడ మీ హస్బెండ్ ఇక్కడో రకంగా పెట్టాడు, ఇక్కడో రకంగా పెట్టాడు లాస్ట్ పేజీలో. సో కొంచెం సిగ్నేచర్లు థంబ్ ఇంప్రెషన్స్ కూడా పెట్టుకోవడానికి చూసుకోండి. లాస్ట్ పేజీలో మీరు అందరూ సిగ్నేచర్స్ పెట్టారు, ఉన్నంత వరకు దీన్ని బిలీవ్ చేయొచ్చు. అంటే 25 lakhsకి మీ హస్బెండ్ ఒప్పుకున్నాడు అనేది. అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మీరు మళ్ళీ కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి కొంచెం వెళ్ళారు, వాళ్ళు మళ్ళీ పిలిపించారు. May 2025 మళ్ళీ సైన్ చేశాడు. స్టిల్ ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాల. మీరు చెప్పిన కేసుల్లో 2 కేసెస్, ఒకటి మీ హస్బెండ్ వేసిన డైవర్స్ కేసు, 2 మీరు వేసిన డీవీసీ కేసు, 498 కేసు. అమ్మ డీవీసీ కేసు అనేది ఒక 5 కేసులతో సమానం. మీరు అందులోనే ఇంటీరియం మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, అందులోనే కాంపెన్సేషన్కి వేసుకోవచ్చు, అందులోనే అతన్ని పనిష్ చేయమని వేసుకోవచ్చు. మీ ఇంట్లో సామాను కానీ ఏమన్నా ఉన్నా అడగవచ్చు. అతను వేసిన డైవర్స్ కేసు జడ్జి కొట్టేయడం కాదు, ఇతను ప్రాపర్గా కంటెస్ట్ చేయకపోవడం వల్ల, ఇతను ప్రాపర్గా రిప్రజెంటేషన్లు చేసుకోకపోవడం వల్ల, చేయాల్సిన పని చేయకపోవడం వల్ల జడ్జి డిస్మిస్ చేశారు. సో డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అని ఉన్నప్పుడు దాన్ని రిస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు రిస్టోర్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి? 2024 జూన్లోనే కేసు అయినా ఇప్పుడు మీరు 1 year తర్వాత ఆఫ్టర్ 1 year దాన్నే రిస్టోర్ చేసుకోవడం అనుకోవడం కంటే కూడా మ్యూచువల్ డైవర్స్ ఫ్రెష్గా వేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. ఆ పని చెయ్యాల ఇప్పటిదాకా. దాన్ని రిస్టోర్ చేయడానికి మీ చేత ఒక సైన్ తీసుకున్నారే తప్ప. ఇప్పుడు మీకున్న ఆప్షను డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఇంటీరియం మెయింటెనెన్స్ వేశారా లేదో చూసుకోండి. వెయ్యకపోతే ఇప్పుడు వేయించడానికి చూడండి. నువ్వు కాపురం నిలబెట్టుకోవడానికి 2014 నుంచి 19 దాకా ప్రయత్నించావు. ఎందుకంటే మీరు కానీ మీ హస్బెండ్ కానీ చెప్పింది వితిన్ ఫ్యూ మంత్స్లోనే మీ మధ్య గొడవలు జరిగినాయని మీ కౌంటర్లో కానీ పోనీ ఓకే కేసు గురించి చెప్పారు అనుకుందాం. ఇక్కడ మీరు రియల్గా చెప్పింది 2 years అయితే బాగున్నామండి అని. తర్వాత అబ్బాయి ఎంత హెరాస్మెంట్ చేస్తున్నా కూడా నిలబెట్టుకోవడానికే ప్రయత్నించావు. అక్కడ వరకు ఒక స్త్రీగా ఓకే. తర్వాత ఆ అబ్బాయి వద్దు అని డైవర్స్ కేసు వేశాడు. మీరు లీగల్గా ఏం వేయాలో అవి వేసుకుంటూ వెళ్ళారు. ఆ లీగల్ టర్మినాలజీలో ఆ కేసులు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకపోతే ఇంతే ఉంటాయి. సార్ అంతసేపు ఏం చెప్పారో తెలుసా మీకు?
ఒక స్త్రీ చదువుకున్న అమ్మాయి ఎందుకు చదువుకోమంటామంటే ఒకవేళ భర్తకో కుటుంబ సభ్యులకు ఏదైనా కష్టం వస్తే వీళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, నాలెడ్జ్ ఉంటుంది, పిల్లల్ని చదివించుకుంటారు, తెలివిగా ఉంటారు అని. ఆ చదువు కష్టం వచ్చినప్పుడు తనకి ఉపయోగపడాలి, తన కుటుంబానికి ఉపయోగపడాలి, తన తల్లిదండ్రులకు ఉపయోగపడాలి. ఈరోజు నీ కష్టం ఏంటి? నీకు ఉపయోగపడాలి. పిల్లలు లేరు, బయటకు వచ్చారు, క్రూయల్ హస్బెండ్, ఇలాంటి వ్యక్తి కోసం 6-7 ఇయర్స్ నువ్వు కోర్టుల చుట్టూ తిరగడానికి ఆడిచ్చే పని మెయింటెనెన్స్ కోసం కూడా నువ్వు ఎక్కడ వేయలే. జాబ్ మేబీ చేసి ఉండొచ్చు, మాకు ఇక్కడ ఓపెన్గా మీరు చెప్పకపోతున్నారేమో, ఎందుకంటే మీ అడ్వకేట్ మెయింటెనెన్స్ కేసు వేయకుండా 4 years దగ్గర 7 years నుంచి మిమ్మల్ని ఖాళీగా ఉంచారు అంటే గ్యాప్ లో ఎంతసేపు కలుద్దాం అని వాళ్ళ అడ్వకేట్లకు చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ అమ్మ డైవర్స్ కేసు వేసి కలుద్దాం అనటం, అదే మీరు ఎక్కడ కూడా ఒక స్టాండ్ పూర్తిగా తీసుకోలే. ఇలాంటి భర్తతో ఉండడం కుదురుతుందా? రాంగ్, అది జరిగే పని కాదు. మీరు డే 1 నుంచి క్రూయాలిటీ సివియర్గా ఉన్నా కూడా మీరు ఎక్కడ ఒక అడుగు బయటకేసి కేసులు ఫైల్ చేయలే. అలా అని బిక్కుబిక్కుమంటున్నారు, భర్త దగ్గరికి వెళ్ళడానికి బిక్కుబిక్కుమంటున్నారు, భర్త లేకపోతే బతకలేనంటున్నారు. ఈ రెండు వేరు కదా, ఒకే దాంట్లో ఉండడం కుదరదు. అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి మీ హస్బెండ్ రెడీగా లేరు. ఆయన చెప్తున్న ఎలిగేషన్స్ ఏంటి? మీరు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయరు, సపరేట్ ఫ్యామిలీ అడుగుతారు, వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు 1 day కూడా వాళ్ళని సరిగ్గా చూడలేదని. మీ ఎలిగేషన్స్ ఏంటి? ఆయనకి అక్రమ సంబంధం ఉంది, ఉన్న పలానా అమ్మాయితోటి అతను తిరుగుతున్నాడు అనేది మీ కౌంటర్లో మీరు ఇచ్చిన ఎలిగేషన్స్. ఇవన్నీ ఎట్లా అంటే మ్యారిటల్ ఇది స్పాయిల్ అయిపోయింది. మీరు కనీసం మాకు ఇంత సినిమా ఒకటి చెప్పారు చూసారా, 4th floor నుంచి తోసేద్దాం అనుకున్నారు, చంపేపోతే నేను ఇట్లా వాచ్మ్యాన్ చౌరాస్తా, ఇవేమి మీరు కౌంటర్లో చెప్పలా? అది ఎంత స్ట్రాంగ్ పాయింట్ అమ్మా, అవి చెప్పాలిగా మీ అడ్వకేట్. మాకు ఇంత బాగా చెప్పావు కదా ఇక్కడ, అది ఆ రోజుకి ఇంకా స్ట్రాంగ్ పాయింట్. తెలియలేదు మేడం, వాళ్ళకి చెప్పాను, మరి వాళ్ళు ఎందుకు ఇలా రాశారు? ఆ పాయింట్స్ వేసిన మీరు ఇక్కడ మా స్టేజ్ మీద చెప్పినవి ఏమి అందులో చాలా సింపుల్ కౌంటర్. ఆయన వేసిన దానికి మీరు ఒక ఎలిగేషన్స్ ఇచ్చారు, ఓకే, అట్లా అయినా ఆయనకి డైవర్స్ రాలా. కానీ ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటి? ఇంకో అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ సహజీవనంలో హ్యాపీగా బతికేస్తున్నాడు. ఇది నీకు ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, వాడు మాత్రం ఉన్నంతలో ఒక అమ్మాయిని పెట్టుకొని హ్యాపీగా ఫుడ్ తింటున్నాడు, సంతోషంగా ఉన్నాడు. సో మనం ఇక్కడ ఆలోచన విధానం మార్చుకుంటే ఇట్లాంటి వాటికి ఆన్సర్ దొరికింది. ఎందుకంటే ఎవరో వచ్చి కాపాడేయాలి, ఆ కాపాడిన వాళ్ళని మీరు డౌట్ పడ్డారు. ఇందాక నుంచి మిమ్మల్ని అడిగానమ్మా, మీరు పెద్ద మనుషుల దగ్గర కొంతమంది దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళు దగ్గరికి మీరన్నా వెళ్ళాలి, లేదా మీ హస్బెండ్ అన్నా వెళ్ళాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని. వెళ్ళినప్పుడు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు ఏదో చేశారు. ఇలా చేసినప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు 25 లక్షలు ఇప్పిస్తున్నప్పుడు ఫ్రీగా కూర్చోపెట్టి ఎవరు ఇప్పించరు. మేబీ అక్కడ అంతవరకు రాయించినాక నువ్వు వెనక్కి వచ్చేయడు. అలాగే మీ అడ్వకేట్లు అలాగే ఫీజులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఎమోషన్స్ తోటి ఒకటి అవ్వకపోవచ్చు, 2 నిజంగా మీరు అన్నట్లు మీ హస్బెండ్ అడ్డంగా వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ అమ్మాయికి ఇంత దూరం వచ్చినాక ఈ అమ్మాయికి ఎవ్వరు సపోర్ట్ చేయట్లే. అడ్వకేట్లు వీక్గానే ఉన్నారు, ఎందుకంటే నీకు వాళ్ళకి బాండింగ్ ప్రాపర్గా లేదు. నీకు ఎంతో కొంత న్యాయం చేసేద్దామని మీ అడ్వకేట్లు అనుకోవట్లే, ఉన్నంతలో నడిపిద్దాం. ఎందుకంటే ఈ అమ్మాయి స్ట్రాంగ్గా లేదు. ఈ అమ్మాయి మాకే రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తుంటే మేమెందుకు ఈ అమ్మాయికి ఎంత ఇప్పించాలి? సోషల్ సర్వీస్ ఎవరో చేయరు కదమ్మా, మాకంటే ఏదో ఈ సోషల్ సర్వీస్ చేసేదంతా. ల్యాండ్ ఆర్డర్ని తిట్టుకోవడం ఇంకొకటో కుదరదు. మీకు ఆల్రెడీ పెద్ద మనుషుల ద్వారా జరిగిన పంచాయతీ మళ్ళీ ఇంకొకసారి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటే వాళ్ళు ఖచ్చితంగా జుట్టు పట్టుకొచ్చి వారితో సెటిల్మెంట్ చేయించేవాళ్ళు. మీరు అక్కడికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే అతను కొల్యూట్ అయిపోయారండి అని. అప్పుడు ఎవరు మిమ్మల్ని గొమ్మం కూడా ఎక్కనివ్వరు. మేము వింటేనే కాసేపు హట్ అయ్యాం, అరే రేపొద్దున మమ్మల్ని కూడా అంటది కదా, ఇందాక సార్ అన్నారు గుర్తుందా, అమ్మ రేపొద్దున ఇప్పుడు మేము సెటిల్ చేయకపోతే మమ్మల్ని కూడా నువ్వు అంటావు కదా ఈ స్టేజ్ మీద అని. మీకు అవసరం, మీకు ఆ సెటిల్మెంట్ 2 times అయ్యింది, అయినా అది ఇంప్లిమెంట్ అవ్వలేకపోతుంది అంటే మీరు ఎవరిని పూర్తిగా నమ్మట్లేదు అని. నేను నమ్మకనా మేడం, అది ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల అక్కడ నుండి వస్తుందా రీజన్? సరే, అతనే నీకు ఇవ్వడానికి ఇష్టపడట్లా. ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటంటే ఆ MOU కాపీ ఉంది కదా, ఆ MOU కాపీ ఇంకొకసారి లెటర్ రాసిన దాంతో మీరే డైవర్స్ కేసు విత్ కాంపెన్సేషన్తో వేసుకోండి. మీకు డైవర్సు వస్తుంది, కాంపెన్సేషన్ వస్తుంది. కట్టకపోతే ఆయనకి ఏదైనా ప్రాపర్టీ ఉంటే అటాచ్మెంట్ చేసుకో, వెహికల్స్ ఉన్నా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. మీరు పోరాటం చేస్తే 100% వచ్చేవి. ఇది మీరు పోరాటం ప్రాపర్గా వెళ్ళట్లా, మీ అడ్వకేట్లది కానీ మీది కానీ. 2 ఇందాక మీరు అన్నది కరెక్టే తల్లి, కోర్టుల్లో జడ్జెస్ ఉండట్లేదు, డేట్లు ఆటోమేటిక్గా వస్తున్నాయి. మీరు 2020లో వేసారు, అందులో 3 years 2 years లాక్డౌన్కే వెళ్ళిపోయినాయి. ఇంకా 2 years నుంచే మీ ఫైటింగ్ నడుస్తుంది. అందులో 2 కేసులు మిడిల్లోకి వచ్చినాయి, 1 కేసు డిస్మిస్ అయింది. ఉన్నంతలో ఫాస్ట్గా అవుతున్నట్టే లెక్క. ఇప్పుడు అతను ఇవ్వడం ఎందుకు? అతను ఇంకా డైవర్స్ వేయడు, ఎందుకంటే అతనికి అవసరంలే, నువ్వేమి చేయలేకపోతున్నావు. అతను ఇంటీరియర్ మెయింటెనెన్స్కి వేసుకోండి, డైవర్స్ కేసు విత్ కాంపెన్సేషన్తో వేసుకోండి. ఈ కేసులో నేనైతే ఏమీ హామీ ఇవ్వలేను మేడం, ఎందుకంటే మేబీ పాప అమ్మాయి వరకు అమ్మాయి కరెక్టే, కానీ ప్రతిదీ ఫ్రీ సర్వీస్లో లేకపోతే అందరూ వస్తున్నారు కదా అని చేసేయడం అంటే, అడ్వకేట్లు లేకపోతేనో తను వీక్ అయితేనో నిజంగా నేను ఆ అమ్మాయి పైగా వేసింది వేరే చోట,
దాకా వెళ్ళి సర్వీసులు చేయడం అనేది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. మీకు ఏమైనా కావాలంటే లీగల్ సెల్ అథారిటీ వాళ్ళ నెంబర్ ఇస్తానండి, వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. కొంచెం వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రొసీడ్ అవుతారు. లేదు మీ అడ్వకేట్ తోటి మీరు కంటిన్యూ అవుతానన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆయన డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. సో మీరు నాకు డైవర్స్ కావాలి, ఇంతో ఈ దరిద్రం వదలాలండి అని మీకు అనిపిస్తే డైవర్స్ కేసు విత్ కాంపెన్సేషన్తో వేసుకోండి. మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలంటే గవర్నమెంట్ తరపు నుంచి నేను ఇప్పిస్తాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.